హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి ఏపీ అండ్ టీజీ జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. న్యాయ విద్యార్థులకు ఊరట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీద అయితే ఈరోజు చూద్దాం. ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషనల్ కంటెంట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి ఏపీ అండ్ టీజీ జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, న్యాయశాస్త్ర పట్టభద్రులు ఎల్ఎల్బి మాత్రమే అఖిల భారత బార్ పరీక్ష ఏఐబిఈ రాయడానికి అర్హులైన నిబంధనలు తొలగించి ఎల్ఎల్బి చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా పరీక్ష రాయడానికి వీలుగా కొత్త నిబంధనలు తెచ్చామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకనే ఫ్రెండ్స్, ఇది ఒక లా అయితే ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే అని చెప్పచ్చు. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఏంటంటే, మీరు ఎల్ఎల్బి చివరి సంవత్సరం చదువుతున్నా సరే మీరు ఎగ్జామ్ రాయడానికి అర్హులని చెప్పి అఖిల భారత బార్ పరీక్షను తొలగించి ఎల్ఎల్బి చివరి సెమిస్టర్లు కూడా పరీక్షలు రాయడానికి వీళ్ళు కొత్త నిబంధనలు ఇచ్చారు. ఎవరంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు, బీసీఐ వాళ్ళు కొత్త నిబంధనలు అయితే మంగళవారం సుప్రీంకోర్టుకి అయితే తెలపడం జరిగిందనమాట. ఏఐబిఈ పరీక్షను సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తామని తెలిపింది. పూర్వ నిబంధనల ప్రకారం న్యాయశాస్త్ర పట్టభద్రులు ఏఐబిఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేయగలుగుతారు. 2024 నవంబర్లో 9 మంది న్యాయశాస్త్ర విద్యార్థులకు ఈ పరీక్ష రాయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. విద్యార్థులు పట్టభద్రులైన తర్వాత మాత్రమే ఏబీఈ పరీక్ష రాయాలంటే ఒక సంవత్సరం వృధా అయిపోతుందని, చివరి సంవత్సరంలో పరీక్ష చేస్తే సమయం ఆదా అవుతుంది. అప్పట్లో పిటిషనర్లు కోర్టుకు దృష్టికి తెచ్చారు. కోర్టు దాన్ని మన్నించింది. ఒకనే ఎవరైతే లాయర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి బ్రేకింగ్ న్యూస్ అనమాట. మీరు చివరి సంవత్సరం ఉన్నప్పుడు కూడా ఈ ఎల్ఎల్బి పరీక్షను రాయవచ్చు. ఇది రాస్తేనే మాత్రమే మీరు జూనియర్ లాయర్లుగా ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు హైయెస్ట్ క్యాడర్కి సుప్రీంకోర్టు జడ్జి కూడా అవ్వచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఎవరైతే ఎల్ఎల్బి చదువుతున్నారో వాళ్ళకి వెంటనే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. చివరి సంవత్సరంలో ఎగ్జామ్ రాయొచ్చు కాబట్టి ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పండి. లాయర్ ఎవరు అవుతున్నారో వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు మన యూట్యూబ్ ఛానల్ తరఫున. మన దేశంలో కొన్ని కోట్ల కేసులు అయితే పెండింగ్ ఉండటం జరిగింది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు లాయర్ అయిన తర్వాత వాటిని త్వరగా పూర్తి చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి మోర్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి ఏపీ అండ్ టీజీ జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.